రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఐ న్యూస్ వరుస కథనాలు ప్రకంపనలు సృష్టించాయి. కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపిన కుంభం శివకుమార్ రెడ్డి వ్యవహారం ఎట్టకేలకు కీలక మలుపు తిరిగింది. లైంగిక వేధింపుల ఆరోపణలు, కోర్టు పిటిషన్లు, అధిష్టానానికి ఫిర్యాదులు, వరుస మీడియా కథనాలు, ఇలా నెలల తరబడి కొనసాగిన వివాదానికి కాంగ్రెస్ అధిష్టానం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలు తనను శివకుమార్ రెడ్డి లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ పార్టీ అధిష్టానాన్ని ఆశ్రయించింది. అయితే తన ఫిర్యాదును పట్టించుకోలేదంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. కోర్టు సూచనల నేపథ్యంలో ప్రజా ప్రతినిధుల కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేయడంతో వ్యవహారం మరింత సంచలనంగా మారింది. ఈ కేసులో శివకుమార్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి పేర్లు కూడా ప్రస్తావనకు రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలకు బిగుస్తున్న ఉచ్చు అంటూ ఐ న్యూస్ వరుస కథనాలు షేక్ చేశాయి. బాధితురాలికి న్యాయం ఎక్కడా అంటూ వరుస కథనాలు వెలుగులోకి రావడంతో పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెరిగింది. రాజకీయంగా, న్యాయపరంగా పరిస్థితులు సంక్లిష్టంగా మారుతున్న వేళ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు కుంభం శివకుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ వర్గాల్లో ఒక్కసారిగా చర్చ ఊపందుకుంది. ఇప్పుడు అందరి దృష్టి ఒకే ప్రశ్నపై నిలిచింది. ఇది కేవలం శివకుమార్ రెడ్డి సస్పెన్షన్తో ముగిసే వ్యవహారమా, లేక కోర్టు విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రాబోతున్నాయా? కాంగ్రెస్ అగ్రనేతలకు ఈ వివాదం మరింత రాజకీయ ఇబ్బందులు తెచ్చిపెట్టబోతుందా? థ్రిల్లింగ్ పొలిటికల్ మూవీని తలపిస్తున్న ఈ ఎపిసోడ్లో తదుపరి సీన్ ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో నెలకొంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం ఈ అంశానికి సంబంధించి ఐ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. ఓ మహిళా నాయకురాలికి జరుగుతున్న అన్యాయంపై గొంతెత్తింది. రకరకాల అంశాలు తెరపైకి వచ్చాయి. మొత్తంగా అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది. ఎలా చూస్తున్నారు ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఎపిసోడ్? మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశం ఇప్పుడు ఒక థ్రిల్లింగ్ పొలిటికల్ మూవీని తలపిస్తుందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కూడా అధికార ప్రకటన చేశారు మీనాక్షి నటరాజన్. ఇప్పుడు ఒకటే అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే ఆసక్తికరమైన చర్చ కూడా సాగుతుందని చెప్పొచ్చు. అంటే శివకుమార్ రెడ్డి సస్పెన్షన్ తోనే ఈ వ్యవహారం ముగుస్తుందా, లేకుంటే ఇంకా ఎవరిపైన వేటు పడుతుందా, ఇంకా ఎవరెవరికి ఉచ్చు బిగుస్తుంది అన్నటువంటి ఒక చర్చ కూడా తాజాగా ఊపందుకుందని కూడా చెప్పొచ్చు. అయితే మనం చూసుకోవచ్చు, మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ జరగడం, ఆ తిరస్కరణ అంశం సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక పోస్ట్ మార్టం కూడా నిర్వహించిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్వహించిన ఈ పోస్ట్ మార్టం సంబంధించి కుంభం శ్రీనివాస్ రెడ్డి ఒక మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాల్ని లైంగికంగా వేధించడం, అధిష్టానం అంత సీరియస్ గా తీసుకోకపోవడం, ఆమె కోర్టును ఆశ్రయించడం, ఆ కేసు ఇటు నామినేషన్ తిరస్కరణకు గురయ్యే వరకు తీసుకురావడంపై కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీన్ని సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. తాజాగా బాధితురాలు నాంపల్లి కోర్టు సూచన మేరకు ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ఐనుస్ వరుస కథనాలు అంటే కాంగ్రెస్ నేతలకు బిగుస్తున్న ఉచ్చు అంటూ ఐనుస్ వరుస కథనాల నేపథ్యంలో ఇటు పాలిటిక్స్ నే షేక్ చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం అయితే ఐనుస్ వరుస కథనాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ కూడా శివకుమార్ రెడ్డిని సస్పెండ్ చేశామంటూ కూడా అధికారిక ప్రకటన చేశారు. అయితే అదే సమయంలో 2023లోనే తాము ఈ శివకుమార్ రెడ్డిపై విచారణ చేశామని, ఆ విచారణ చేసిన క్రమంలోనే అతన్ని నారాయణపేట డిసిసి పదవి నుంచి కూడా తప్పించామని కూడా ఆమె తెలిపారు. ఆ తర్వాత నారాయణపేట టికెట్ పై కన్నేసినటువంటి టికెట్ ను ఆశించినటువంటి శివకుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదన్నటువంటి విషయాన్ని కూడా ఆమె గుర్తు చేశారు. అయితే ఆమె కోడలకు టికెట్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు. అయితే శివకుమార్ రెడ్డి తప్పు చేశారు కాబట్టి ఆ తప్పును మొత్తం కూడా ఆయన కుటుంబ సభ్యులకు అంటగట్టవద్దు అనేటువంటి ఒక ఆవేదన కూడా ఆమె వెళ్ళబుచ్చడం జరిగింది. అంటే
ఒక శివకుమార్ రెడ్డి సస్పెన్షన్ తోనే ఈ వ్యవహారం ముగుస్తుందనేటువంటి ఒక హింట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలు మీనాక్షి నటరాజన్, అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వాకటి శ్రీహరితో పాటు ప్రస్తుతం నారాయణపేట ఎమ్మెల్యే అంటే శివకుమార్ రెడ్డి కోడలు పరిణితా రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ ఆమె వ్యక్తం చేస్తా ఉంది. మరి ఈ ఏదైతే అధిష్టానం తీసుకున్నటువంటి చర్యలపై బాధితురాలు సంతృప్తి వ్యక్తం చేస్తుందా, లేకుంటే ఇంకా వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా శివకుమార్ రెడ్డి పైనే చర్యలు తీసుకుంటుందా, లేకుంటే ఇంకా ఎవరెవరికి ఉచ్చు బిగిస్తుంది, ఇంకా ఎవరెవరిపై చర్యలు ఉంటాయి అనేటువంటి ఒక చర్చ కూడా ఇటు పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగుతున్న పరిస్థితి కూడా అని చెప్పొచ్చు. వంశీ. కిరణ్, మొన్న బాధితురాలితో ఐ న్యూస్ మాట్లాడే ప్రయత్నం చేసింది. బాధితురాలు చాలా వివరాలను కూడా ఐ న్యూస్ వేదికగా పంచుకున్నారు. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది, న్యాయస్థానంలోనూ ప్రజలకు సంబంధించి ప్రజా వేదికల వద్ద కూడా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం జరిగింది. రకరకాల అంశాలను ఆ రోజు ఆమె తెరపైకి తీసుకొచ్చారు. మీరు చెప్తున్నట్టుగా పర్ణికారెడ్డి అవ్వచ్చు, లేదంటే ఆ కుటుంబం మొత్తం కూడా రాజకీయంగా చాలా పలుకుబడి ఉన్న కుటుంబం, ఆర్థికంగా రాజకీయంగా చాలా పలుకుబడి ఉంది వాళ్లకు, చాలా మందిని కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, నాకు న్యాయం జరగటం చాలా కష్టం. సో ఆయన చుట్టూ కూడా ఒక రాజకీయ బంధం అనేది ఉంది, ఆ బంధంలో నేను ఖచ్చితంగా విరుక్కుపోయానంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అంటే ఇప్పుడు ఈయనొక్కడిని సస్పెండ్ చేయడంతోనే అయిపోతుందా, ఇంకా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా, అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఈ వ్యవహారంపై కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఈ వ్యవహారం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక భారీ మూల్యం చెల్లించుకుందనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి ఒక పాఠము, గుణపాఠం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మహిళా నాయకురాలు అంటే సరైన సమయంలో సరైన సందర్భంలో చర్యలు తీసుకోని నేపథ్యంలో ఇంతవరకు దారి తీసిందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే 2023లోనే ఆయనపై చర్యలు తీసుకున్నట్లయితే గనక అప్పుడే సస్పెండ్ చేసి ఉంటే మాత్రం ఆ వ్యవహారం ఇంతవరకు రాదనేది కూడా అటు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. 2 రోజుల క్రితం మనం ఐన్యూస్ వేదికగా కూడా ఆ బాధితురాలు మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఇటు ఒక శివకుమార్ రెడ్డితో పైనే కాదు, శివకుమార్ రెడ్డితో పాటు మీనాక్షి నటరాజన్, అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, అదేవిధంగా శివకుమార్ రెడ్డి కోడలు పరిణితా రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక డిమాండ్ చేశారు. వారిపై చర్యలు తీసుకునేంత వరకు కూడా న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా ఐన్యూస్ వేదికగా కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నిజంగా శివకుమార్ రెడ్డి పై చర్యలతోనే సరిపెట్టుకుంటారా, లేకుంటే ఆమె చెప్తున్నట్టు వారిపై కూడా చర్యలు ఉంటాయా అనేది కూడా సస్పెన్స్ గా మారింది. మరోవైపు ఏదైతే ఈ వ్యవహారం సంబంధించి పొలిటికల్ సర్కిల్లో కూడా ఒక పెద్ద చర్చకు తెరలేపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ఎవరెవరిపై వేటు పడుతుంది, ఎవరిపై చర్యలు ఉంటాయనేటువంటి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. వంశీ. కిరణ్, ఒక రకంగా బాధ్యత గల మీడియాగా ఐ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. అధికార పార్టీకి సంబంధించిన వ్యవహారం అని కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా ఒక బాధిత మహిళకు అన్యాయం జరిగితే మీడియాగా తన గొంతు సవరించి మరీ ప్రశ్నించింది. అక్కడి వరకు అంటే ఎవరైతే పాలకులు ఉన్నారో ఆ పాలకుల వరకు చేరవేసే ప్రయత్నం చేయగలిగింది. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు నెలకొంటూ ఉంటాయి ఇటువంటి విషయాల్లోనూ, అందులోనూ ప్రభుత్వం అధికారంలో ఉంది అండ్ రాజకీయంగా కూడా పలుకుబడి ఉన్న వ్యక్తి. సో బాధితురాలు చాలా అంశాలను ఆ రోజు ఐ న్యూస్తో వెలుబుచ్చుకున్న పరిస్థితి కూడా కనిపించింది. సో ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఎలా చూస్తున్నారు? మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని ఒక గొప్పలు చెప్తున్నప్పటికీ కూడా మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు పట్టించుకోలేదనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఐన్యూస్ వేదికగా కూడా బాధితురాలు అయితే ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే 2023లోనే ఎవరైతే డీసీసీగా ఉన్నట్టు అప్పటి డీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి శివకుమార్ రెడ్డి తనను లైంగికంగా వేధించారని ఆధారాలతో సహా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధిష్టానికి, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కు, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోకపోవడంతోనే తాను కోర్టుకు ఆశ్రయించానని కూడా పలుమార్లు చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి. అయితే ఈ వ్యవహారం సంబంధించి శివకుమార్ రెడ్డితో పాటు ఆయన కోడలు పరిణితారెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక డిమాండ్ అయితే ఆమె వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ వ్యవహారంపై కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా
ప్రస్తుతం అయితే చూడాల్సి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి అంటే ప్రస్తుతం అయితే మీనాక్షి నటరాజన్ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఆమె చేయడం జరిగింది. అంటే ఒకరు చేసినటువంటి తప్పుకు కుటుంబాన్ని మొత్తం కూడా శిక్షించలేమనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా ఆమె వ్యక్తం చేసింది. కేవలం ఇది శివకుమార్ రెడ్డి సస్పెన్స్ తోనే ముగుస్తుంది అనేటువంటి ఒక హింట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అప్పట్లోనే నారాయణపేట నియోజకవర్గం సంబంధించి టికెట్ ఆశించినటువంటి నేపథ్యంలో ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణ ఉన్న కారణంగానే అతన్ని తప్పించామని వారి మరొకరికి టికెట్ ఇచ్చామని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఇక్కడ బాధితురాలు శివకుమార్ రెడ్డి ఆయన కోడలకు టికెట్ ఇచ్చారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ సంబంధించి పెద్దపీట వేస్తున్నటువంటి నేపథ్యంలో వారి ఫ్యామిలీ అంటే తనకు అన్యాయం జరిగినటువంటి ఫ్యామిలీకి సంబంధించి ఎలా టికెట్ ఇస్తారు, ఆమెను కూడా ఆమెపై కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక డిమాండ్ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారంపై కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందని కూడా చూడాల్సి ఉంది. వంశీ, కిరణ్, మీరు చెప్తున్నట్టుగా రకరకాల రాజకీయ అంశాలు ఉన్నాయి. అందులోనూ మీనాక్షి నటరాజన్ అంటే తను చాలా డైనమిక్ గా డెసిషన్స్ తీసుకుంటారు. ఎవరి ప్రలోభాలకు తలొగ్గరనే పేరున్న మీనాక్షి నటరాజన్ కి సంబంధించి కూడా ఇప్పుడు అంశం తెరపైకి వచ్చింది. చివరకు ఈ అంశం ఎక్కడి వరకు వెళ్ళింది అంటే తను కూడా ఒక రకంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనిపించింది. ఇక మంత్రి వాకిటి శ్రీహరికి సంబంధించి కూడా ఇప్పుడు వ్యవహారం బయటకు వస్తుంది. ఇంకా సస్పెండ్లు కొనసాగే అవకాశం ఉందా? కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతానికి దిద్దుబాటు చర్యలు చేపట్టినా సో పార్టీలో అంతర్గతంగా ఆ మహిళ కంప్లైంట్ ఇచ్చినప్పుడు విచారణ జరిపి ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితులు వచ్చి ఉండేవి కావు. బాధిత మహిళ ఐ న్యూస్ను ఆశ్రయించడం, ఐ న్యూస్ ఆ తర్వాత వరుస కథనాలను ప్రసారం చేయటం, సో ఎక్కడా కూడా అంటే ఆ కాంగ్రెస్ పార్టీ అనే కాదు, మహిళలకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని చెప్పుకునే పార్టీలు ఆ మహిళలను కొంతమంది ఇటువంటి లైంగిక వేధింపులకు గురి చేస్తూ ఉంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా పటిష్టంగా ఆ పార్టీల రాజ్యాంగాన్ని కూడా సవరించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ గుణపాఠం అనేది అన్ని పార్టీలకు ఒక హెచ్చరికగా మనం చూడొచ్చు అంటారా? ఏం జరగబోతుంది తెలంగాణ రాజకీయ పార్టీల్లో? మీరు అన్నట్టు నిజంగా ఇది మీనాక్షి నటరాజన్ ఆమె వ్యక్తిగత సంబంధించిన అంశమో లేకుంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధిష్టానానికి సంబంధించిన అంశంగానే మనం చూడొద్దు. ఎందుకంటే ఒక ఈ అంశం ఈ వ్యవహారం సంబంధించి కూడా ఒక తెలంగాణ రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాల్లోనే ఒక పెను సంచలనంగా మారినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అంటే ఒక వ్యక్తి గాని వ్యవస్థ గాని స్పందించాల్సిన స్పందించకపోతే దాని ప్రభావం దాని ఫలితం ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఈ వ్యవహారం సంబంధించి అన్ని పార్టీలకు ఒక పాఠం కూడా అని కూడా చెప్పొచ్చు. అంటే ఒక చిన్న కేసు సంబంధించి కేవలం ప్రైవేట్ కేసు సంబంధించి ఆ సమన్లు కూడా రాని ఆ కేసు సంబంధించి కూడా ఈ కేసును ఎన్నికల రిటర్నింగ్ అధికారి చాలా సీరియస్ గా తీసుకోవడం, నామినేషన్ అంటే ఒక కీలక నాయకురాలి నామినేషన్ కూడా తిరస్కరణకు గురైనటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు అన్ని పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ముందు ఏ పార్టీకైనా ఏ వ్యవస్థకైనా ఇటువంటి అనుభవాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో అంటే స్పందించాల్సిన సమయంలో ఏ విధంగా స్పందించాలి అనేది కూడా చాలా పార్టీలకు అగ్రనేతలకు కూడా ఒక గుణపాఠం అని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే 2023 సంబంధించి అంటే అప్పట్లోనే బాధితురాలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అప్పుడే శివకుమార్ రెడ్డిని సస్పెండ్ చేసి ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు అని కూడా ఇప్పుడు పోస్ట్ మార్టంలో అంటే వారు నిర్వహించుకున్న పోస్ట్ మార్టంలోనే బయటపడ్డటువంటి పరిస్థితి. కిరణ్, ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఐ న్యూస్ మీతోనే మీ వెంటే అంటూ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అంటే మీతోనే మీ వెంటే అనేది ఒక నినాదం కాదు, అది మా విధానం అని చెప్పి మరోసారి ఈ అంశం ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అంటే ధైర్యంగా ఒక అంశాన్ని తీసుకోవటం, ఆ అంశంపై పోరాటం చేయటం, వరుస కథనాలు ప్రసారం చేయటం, ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎక్కడా కూడా తగ్గకుండా బాధితులకు న్యాయం చేయటం కోసం మీతోనే మీ వెంటే అనేది మా నినాదం కాదు, మా విధానం అనేది మరొకసారి ఈ అంశం ద్వారా మనం చెప్పే ప్రయత్నం చేశాం. సో ఎలా చూడొచ్చు అంటారు? వంశీ, ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలు కొన్ని సంచలన విషయాలు కూడా బయట పెట్టడం జరిగింది. అయితే మీనాక్షి నటరాజన్ అంశం సంబంధించి నామినేషన్ తిరస్కరణ తర్వాత కూడా ఏదైతే కేసుల విషయం ఎలా బయటికి వచ్చిందనేటువంటి విచారణ కూడా చేసినటువంటి నేపథ్యంలో ఆమె కోర్టుకు వెళ్ళినటువంటి సమయంలో కూడా
బాధితురాలు చాలా సంచలన విషయాలు కూడా చెప్పడం జరిగింది. తనను కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు తనను ఫాలో అయ్యారని, తనను చంపే కుట్ర చేస్తున్నారంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. గతంలో ఒక మంత్రికి సంబంధించినటువంటి పిఏ తన వద్దకు వచ్చారని, ఆమెకు సంబంధించినటువంటి మీనాక్షి నటరాజుకు సంబంధించినటువంటి కేసు వివరాలు కూడా అడిగారనేటువంటి విషయాన్ని కూడా ఆమె బయట పెట్టడం జరిగింది. తర్వాత ఆ వ్యవహారం తర్వాత కూడా ఆమె ప్రాణభయంతో ఉన్న కూడా పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఐను సామకు అండగా నిలిచింది. ఏదైతే కేసు సంబంధించి ఆ కేసును వాపస్ తీసుకోవాలంటూ కూడా కొంతమంది పెద్దలు తనపై ఒత్తిడి చేశారని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఏదైతే శివకుమార్ రెడ్డి ఉన్నారో, శివకుమార్ రెడ్డి సంబంధించిన అనుచరులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది నేతలు తనపై ఈ కేసు వాపస్ తీసుకోవాలనేటువంటి ఒత్తిడి తీసుకొచ్చారని ఆమె చెప్పడం జరిగింది. ఏదైతే శివకుమార్ రెడ్డితో పాటు ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులపై కూడా తను న్యాయ పోరాటం చేస్తానంటూ కూడా ఐను వేదికగా ఆమె హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడ అంటే ఈ ఉచ్చు మొత్తం కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉచ్చు బిగుస్తున్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ గా ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ చర్యలో భాగంగానే కుంభం శివకుమార్ రెడ్డిని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అంటే కుంభం శివకుమార్ రెడ్డితోనే ఈ సస్పెన్షన్ ఉంటుందా, లేకుంటే ఇంకా ఎవరెవరిపై వేటు పడుతుంది, ఎవరెవరు లీకులు ఇచ్చారు అంటే బండారి ఏదైతే ఈ ఇష్యూ సంబంధించి బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలు సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆమె నుంచి ఎవరైతే వివరాలు తీసుకున్నారో ఆ వివరాలు తీసుకున్నటువంటి వారిపైన యాక్షన్ ఉంటుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. మొత్తంగా పోరాటం అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల పోరాటం పక్షాన ఐ న్యూస్ నిలిచింది. ప్రభుత్వాలు ఉంటాయి, రాజకీయ పార్టీలు ఉంటాయి, వ్యవస్థలు ఇవన్నీ భాగమే. రాజకీయ పార్టీలన్నీ కూడా ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాయి, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తాం, మావి మహిళా పక్షపాత ప్రభుత్వాలు, మహిళా పక్షపాత పార్టీలు అని చెబుతూ ఉంటే ఆ పార్టీల్లోనే అంతర్గతంగా మహిళలపై దాడులు జరుగుతూ ఉంటే వారిని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు బాసటగా ఐ న్యూస్ నిలిచింది. ఈ వరుస కథనాలతో అధికార యంత్రాంగం కదిలింది. అక్కడ ఆ పార్టీ అధికార యంత్రాంగం, ఆ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. అంటే మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని చెబుతున్న పార్టీలు ఆ మహిళలకు ఏదైనా సమస్య వస్తే బాసటగా నిలవాల్సిన అవసరాన్ని కూడా ఈ అంశం ఒకసారిగా గుర్తు చేసింది. రాజకీయ పార్టీలన్నింటికీ కూడా ఇది ఒక గుణపాఠం కావాలి. మహిళలకు పెద్దపీట వేస్తామని చెబుతున్న రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ పార్టీ అంతర్గత రాజ్యాంగ సవరణలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా మహిళలు ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పుడు సుదీర్ఘకాలం పాటు విచారణ చేయకుండా అప్పటికప్పుడు డెసిషన్లు తీసుకొని బాధితులకు అండగా నిలవాల్సిన అవసరాలు కూడా ఉంటాయి. అంటే అంతర్గతంగా పార్టీలో చర్చించుకున్న అంశాలు అలసత్వానికి గురైతే ఏం జరుగుతుంది అనేది ఈ ఒక ఉదాహరణగా నిలిచింది. సో ఇక్కడ ఎవరిపైనా పక్షపాతం లేదు. బాధితులకు న్యాయం చేయటమే మీడియాగా మా బాధ్యత, బాధితుల పక్షాన నిలబడటమే ఒక బాధ్యతగా ఈ న్యూస్ ఈ అంశాన్ని తీసుకొని వరుస కథనాలు ప్రసారం చేసి అటు బాధితులపై చర్యలు తీసుకునే వరకు పోరాటాన్ని కొనసాగించింది అని తెలియజేస్తున్నాం. సో మొత్తంగా ఈ అంశం ఎటువైపు తిరగబోతుంది, ఒక ఖమ్మంతోనే ఆగుతుందా లేదంటే ఇంకొంతమందిపై వేటు పడబోతుందా, మీనాక్షి నటరాజన్ ఈ అంశంపై ఏ విధంగా స్పందించబోతున్నారు, కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది.